అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ తరపున, మన సబ్స్క్రైబర్స్ తరపున ఈరోజు బలిదానం చేసుకున్న ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్‌కు నివాళులర్పిస్తున్నాం. అతని ఆత్మ శాంతించాలి. ఏ కోరికలతో అయితే ఆర్టీసీ కార్మికులు సమ్మెబాటు పట్టారో, ఆ కోరికల్లో చాలా భాగం ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం కోసం హామీలు ఇచ్చినవే. హామీలు ఇచ్చినప్పుడు అమలు చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా పాలకుల మీద ఉంటుంది. సరే, గతంలో ఏం జరిగింది, బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు, అయిపోయింది. బీఆర్ఎస్ పరిపాలన బాగలేదనుకున్నారు కాబట్టే ఆర్టీసీ సమ్మె జరిగినప్పుడు ఆర్టీసీ కార్మికులు విభజన తీసుకొచ్చారు అనుకున్నారు కాబట్టే ఆర్టీసీ కార్మికులంతా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు. అది వాస్తవం. ఆర్టీసీ కార్మికులంతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా ప్రచారం చేసిన మాట వాస్తవం. వాళ్ళు కాంగ్రెస్ పార్టీని నమ్మారు. అధికారం రావటంలో వాళ్ళు కూడా కీలక భాగస్వామ్యం వహించారు. కారణం ఏంటంటే ఆర్టీసీలో సంఘాలు లేకుండా చేయడం, ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటీకరణ చేయడం కోసం ప్రయత్నాలు చేయడం, వీటన్నిటి ఫలితంగా బీఆర్ఎస్ని ఆర్టీసీ కార్మికులు గత ఎన్నికల్లో వ్యతిరేకించారు, ఓడించారు. అంటే ఓడించిన దాంట్లో కీలక భాగస్వామ్యం వహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణాల్లో ఒకరయ్యారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో, అధికారంలోకి వచ్చి 1-2 రోజులు కాదు, 1-2 నెలలు కాదు, 2 సంవత్సరాలు దాటిపోయింది. 100 రోజుల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. 100 రోజులు కాదు, 600 రోజులుగా అయిపోయింది. కానీ ఇంతవరకు ఆ విలీన ప్రక్రియ అనేది స్టార్టే కాలేదు. దానికి సంబంధించి కనీసం చర్చలు కూడా జరపలేదు. ఇదే ప్రధానమైన డిమాండ్ చేస్తున్నారు కార్మికులు. తమ వల్ల తమ జీవితాలు కూడా బాగుపడతాయని, తమ ఉద్యోగాలు కూడా ప్రభుత్వ ఉద్యోగాలుగా ఉంటాయని వాళ్ళు భావిస్తున్నారు. ప్రధానంగా ఆర్టీసీ కార్మికుల శ్రమ దోపిడీ, రోజుకి 10 నుంచి 12 గంటలు పని చేయించుకుంటున్నారండి. వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం 2019లో 49,000 మంది ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు వీరంతా 49,000 మంది ఉండేవాళ్ళట. దగ్గర 32 లక్షల కిలోమీటర్లు ఆర్టీసీ ప్రయాణం ఉండేది. ఆర్టీసీ బస్సులు ప్రయాణిస్తుండేవి. అంటే ఈ 49,000 మంది 32 లక్షల కిలోమీటర్ల ప్రయాణం చేస్తుండేవాళ్ళు ఆర్టీసీ బస్సులతో కలిసి. కానీ ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల సంఖ్య 39,000 తగ్గింది. అంటే 10,000 తగ్గింది. మన ప్రయాణం పెరిగింది, 4 లక్షల కిలోమీటర్లు పెరిగింది. ఇంతకుముందు 32 లక్షలు కిలోమీటర్లు ఉంటే ఇప్పుడు 36 లక్షల కిలోమీటర్లకి ప్రయాణం పెరిగింది. కార్మికుల సంఖ్య తగ్గింది. అంటే ఉన్న కార్మికులతోనే ఎక్కువ పని చేయించుకుంటున్నారు, శ్రమ దోపిడీ చేస్తున్నారు. పైగా రెగ్యులర్ బేస్ మీద ఉద్యోగాలు తీసుకోవట్లేదు, మొత్తం కాంట్రాక్ట్ బేస్ మీద ఉద్యోగాలు తీసుకుంటున్నారు, శ్రమ దోపిడీ చేస్తున్నారు. వేతనాల పెంపుదల లేదు, రిటైర్ అయిపోతే బెనిఫిట్స్ ఇవ్వటం లేదు. ఎప్పుడో 2018-19 నుంచి ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెండింగ్లో ఉన్నాయట. ఎంత దురదృష్టం అండి ఇది, ఎంత దుర్మార్గం అండి ఇది. పైగా సరే, ఇప్పుడు ప్రభుత్వం ఆర్థికపరమైన కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు సమ్మె నోటీస్ ఇవ్వగానే వాళ్ళని పిలిపించి మాట్లాడి వాళ్ళ కోరికల్లో కొన్ని తీర్చి కొన్ని పెండింగ్లో పెట్టుకుంటే వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే ఏమో. కానీ ఆ ప్రయత్నం కూడా సరిగ్గా జరగలేదు. గతంలో సమ్మె నోటీస్ ఇచ్చారు, ఏదో వాళ్ళు టైం అడిగారు, ఆ టైంకి ఆర్టీసీ కార్మికులు ఒప్పుకున్నారు. ఇదే ఫస్ట్ టైం సమ్మె నోటీస్ ఇవ్వటం కాదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు గుర్తున్నంత వరకు ఇది 2వ సమ్మె నోటీస్ ఇవ్వటం. మొదటిసారి సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు వెనక్కి తగ్గారు కార్మికులు ప్రభుత్వం అడిగిన మేరకు. ఆ రోజు సిపిఐ ఎమ్మెల్యే కొననేని సాంబశివరావు, ప్రొఫెసర్ కోదండరావు వీళ్ళ మధ్యలో మధ్యవర్తుడిగా వహించి ప్రభుత్వంతో చర్చలు జరిపించి ఏదో మధ్య మార్గంగా ఒక సొల్యూషన్ కనుక్కుంటామని చెప్పారు. కానీ ఆ సొల్యూషన్ ఇంతవరకు రాలేదు. కాబట్టి మళ్ళీ సమ్మెలోకి దిగుతున్నారు. సమ్మెలోకి దిగటానికి కూడా 1 మంత్ నోటీస్ పీరియడ్ ఇచ్చారు. అంటే 1 మంత్ ముందే నోటీస్ ఇచ్చారు మేము సమ్మెకి వెళ్తామని. మరి ఈ 1 మంత్ టైంలో వాళ్ళతో కూర్చొని మాట్లాడటం, కమిటీ వేసి కొన్ని కోరికలు తీర్చగలగటం చేయాలి కదా, లేదు. ఏమండి 2018లో రిటైర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అంటే 2018లో గవర్నమెంట్ కేసీఆర్దిగా అనొచ్చు. గవర్నమెంట్ ఇది కంటిన్యూషన్. అప్పుడు వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మేము తప్పు చేస్తాం, అప్పుడు వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మేము కూడా ఇవ్వం అంటే కుదరదు. ఎవరి బెనిఫిట్స్ వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఎమ్మెల్యేల శాలరీలు అవుతున్నాయా, ఎంపీల శాలరీలు అవుతున్నాయా? నిన్నేదో చెప్తున్నారు, మా వేతనాల్లో సగం కట్ చేసేని ఇస్తామని. అసలు ఆ మాట ఎందుకు చెప్పారు నాకు అర్థం కాలే. వాళ్ళ వేతనాలు సగం కట్ చేస్తే ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకి అన్నీ కలిపి అలవెన్సులు అన్నీ కలిపి 2.5 లక్షలు ఏముందనుకో, సగం శాలరీ అంటే ఎంత అండి? లక్ష అబోవ్, అరే 1.25 అలా వస్తుంది కదా. అది 119 ఎమ్మెల్యేలకి క్యాలిక్యులేట్ చేయండి. ఒక్కొక్క ఎమ్మెల్యే 1,50,000 ఇచ్చారనుకున్నప్పటికీ కూడా ఎంత అవుద్ది? 1,19,00,000 పైగా ఇంకొక 1,50,000 అంటున్నారు కాబట్టి ఇంకొక 50 లక్షలు అదనం చేసుకున్నా ఏదైనా 2 కోట్లు కూడా రావు. వీళ్ళు శాలరీ కట్ చేసి ఈ ఎవరైతే రిటైర్ అయిపోయినటువంటి ఎంప్లాయీస్ బెనిఫిట్స్ ఇస్తారట, అవసరమైన శాలరీ అయినా కట్ చేసుకొని ఇస్తారట.
ఎంత వీళ్ళు శాలరీ కట్ చేస్తే ఎంత వస్తుంది? సగం కట్ చేస్తే 2 లక్షలు 2 కోట్లు వస్తుంది. కానీ ఇవ్వాల్సిన బకాయిలు ఎంత? 6,000 కోట్లు అని అంటున్నారు ఒక అంచనాగా. 6,000 కోట్ల బకాయిలు పెండింగ్ ఉన్నాయి. అంటే ఇదంతా ఏలా సెంటిమెంటల్ డ్రామా కాదు. వీళ్ళ శాలరీ కట్ చేయడం కాదు, శాలరీ అనేది నథింగ్ వీళ్ళకి. నేను అనేది ఏంటంటే వీళ్ళు కాంట్రాక్ట్ చేసుకుంటే బిల్లులు ఆమోదించుకొని బిల్లులు వాళ్ళ ఖాతాలో డబ్బులు వేసుకుంటూ ఉంటారు కదా, అవన్నీ ఆపి వీళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వగలగాలి. అలా చేస్తే బెనిఫిట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ అధికారంలో రాగానే కేసీఆర్ తొక్కిపట్టిన పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి బిల్లులన్నీ శాంక్షన్ అయిపోయినాయిగా. ఆ బిల్లులన్నీ ఆపి ఈ రిటైర్మెంట్ వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోయి ఉండేదిగా, పెండింగ్ బకాయిలు ఇచ్చుంటే అయిపోయి ఉండేదిగా. అలా ఇవ్వరు. నేను అనుకోవటం మున్సిపల్ కార్పొరేషను సర్పంచ్ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తను గెలవటం కోసం ఖర్చు పెట్టిన డబ్బు, ఈ డబ్బు కనుక ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ క్లియర్ చేయడం సరిపోయేది. దగ్గర 10,000 కోట్లు ఏమో ఖర్చు అయిందని ఒక అంచనా. ఈ 10,000 కోట్లు ఖచ్చితంగా ఈ బకాయిలు సరిపోయే. అంటే రిటైర్మెంట్ ఎంప్లాయీస్ బకాయిలతో పాటు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కూడా అయిపోయాయి. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇచ్చేవాళ్ళు అయిపోయేది. ఎన్నికల్లో గెలవటానికి పెట్టిన డబ్బుని కనుక సరిగా వాడి కనుక ఉండుంటే వీళ్ళ బకాయిలు ఇచ్చేసి ఉండేవాళ్ళు. అండ్ దెన్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు కూడా ఇచ్చేసి ఉండేవాళ్ళు. సో ఏది చేయాలో అది చేయకపోవటం, ఏది చేయకూడదో అది చేయడం, దాని ఫలితంగా వస్తున్న ఇబ్బందులు. ఇంకోటి ప్రాక్టికల్గా వచ్చే సమస్యలు ఆలోచించకుండా ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఇష్టం వచ్చినట్టు హామీలు ఇవ్వటం, అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చలేక చేతులు ఎత్తేయటం. ఇప్పుడు దానివల్ల వచ్చిన కష్టాలు ఇవన్నీ కూడా. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయటం, దానికి ఉండేటువంటి ఇబ్బందులు కాంగ్రెస్ పార్టీకి తెలియదా? తెలుసు. ఏముంది, మాట ఇచ్చి అధికారంలోకి వద్దాం, మాట నిలబెట్టుకున్నప్పుడు సంగతి కదా అనుకున్నారు. ఇప్పుడు మాట నిలబెట్టుకోవాల్సిందని ఆర్టీసీ కార్మికులు. ఎందుకంటే నమ్మారుగా, నమ్మి ఓట్లేశారుగా. ఓట్లేసిన పాపానికి వాళ్ళ బలిదానాలు. నిన్న మొత్తంగా 3 ఆత్మహత్యాయత్నం చేశారు. ఖమ్మం జిల్లాలో ఒకళ్ళు, నల్గొండ జిల్లాలో ఒకళ్ళు, మిర్యాలగూడ ఆర్టీసీ డిపోకి సంబంధించినటువంటి ఎంప్లాయీ డ్రైవర్ వెంకన్న ఏదో చెప్తున్నారు అతని పేరు. వరంగల్ జిల్లా సంబంధించినటువంటి కార్మికుడు ఇంకొకరు, మొత్తం 3. ఒక అతనేమో చనిపోయారు. ఏదేమైనా దారుణం అండి. ఆత్మ బలిదానాలతో తెలంగాణ సాధించుకొని ఇంకా బలిదానాలు జరుగుతూనే ఉన్నాయంటే, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా బలిదానాలతో తెలంగాణ సాధించుకున్నాం. 1,200 మంది బలిదానాలతో తెలంగాణ సాధించుకున్న తెలంగాణ వచ్చి కూడా 12 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ ఏదో ఒక సమస్య మీద బలిదానాలు జరుగుతూనే ఉన్నాయంటే ఇంతకంటే దారుణం ఇంకోటి లేదు. ఉద్యోగాల కోసం యువత బలిదానం, రుణమాఫీ కోసం రైతుల బలిదానం, సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికుల బలిదానం. ఈ పరిస్థితి ఇంకెన్నాళ్ళు? జీవితాల్లో మార్పు రావాలని కదా ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నాం. ఎవరి జీవితాల్లో మార్పు వచ్చింది? ఇది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అందరం కూడా. సో ఏది ఏమైనా మన ఛానల్ తరపున మనం డిమాండ్ చేస్తున్నాం, న్యాయబద్ధమైనటువంటి ఆర్టీసీ కార్మికుల సమస్యలు అన్నీ కాకపోయినా ఖచ్చితంగా వెంటనే తీర్చాల్సినవి, న్యాయబద్ధమైనటువంటివి, వాటిని వెంటనే తీరుస్తామని హామీ ఇచ్చి కొన్ని పకడ్బందీగా అమలు చేస్తూ వాళ్ళ సమ్మెని విరమింపజేయాల్సిందిగా, వాళ్ళ పట్ల కక్షపూరితంగా వ్యవహరించకుండా. నేను ఎంత దారుణం అంటే అండి, ఆర్టీసీ కార్మికులకి టెంట్ ఇస్తే టెంట్ హౌస్ వాళ్ళ మీద కేసులు పెడతారట. ఆ పోలీసు వాళ్ళకి అసలు సోయుందో లేదో నాకు తెలియదు. వాళ్ళకి జీతాలు ఎవరు ఇస్తున్నారు? రేవంత్ రెడ్డి జేబులో నుంచి ఇస్తున్నాడా? మంత్రులు జేబులో నుంచి ఇస్తున్నారా? ఏంది ఆర్టీసీ కార్మికుల మీద పగేంది? రేపు పోలీసులు కూడా సమ్మె చేయాల్సి వచ్చింది. పోలీసులకి వారాంతపు సెలవులు కావాలని, పోలీసులు వెట్టి చాకరి నశించాలని. పాపం హోంగార్డు రోడ్ల మీదకి వచ్చారు కదా మొన్న ఈ మధ్య. ఈ సమస్య రేపు పోలీసులు కూడా రావచ్చు. సమస్య నాది కాదు కదా అనుకుంటే, అందులో మీకు జీతాలే ఊడిస్తున్నారు, ప్రజలు ఇస్తున్నారు. మీరు ప్రజల తరపున ఉండండి, పాలకుల తరపున కాదు. ఎవరి తరపు నుండి ఎవరి మీద కేసులు పెడతారు? మీకు జీతాలు ఇచ్చేవాడి మీద కేసులు పెడతారా? మీరు జీతాలు ఇచ్చేవాడి మీద పగబడతారా? మీరు సాధారణ కుటుంబాల్లో నుంచి వచ్చిన వాళ్ళని అర్థం చేసుకోండి. ఈ కుటుంబ నేపథ్యాలు ఒకసారి గుర్తు తెచ్చుకొని పోలీసులు నేను అడుగుతున్నా, చెప్పదలుచుకున్నా. మీరు మీ జీవితాలు, మీ కుటుంబాలు ఒక్కసారి ఆలోచించుకోండి. ఇలా కాకి డ్రెస్ రాగానే పాలకుడికి సేవలో మురిసిపోకండి, ప్రజలకు సేవలో తరించండి. మీరు కేసు పెట్టాల్సింది హామీలు ఇచ్చి మోసం చేసే పాలకుల మీద, హామీలు ఇచ్చి అమలు చేయలేని రాజకీయ నాయకుల మీద, అడ్డగోలుగా డబ్బులు పంచి, అడ్డగోలుగా మద్యం పంచి, ఎన్నికల్లో గెలిచి ప్రజల మీద ఉక్కు పాదం మోపుతున్నటువంటి వ్యక్తుల మీద అది పెట్టే దమ్ముందా? వాళ్ళకి సెల్యూట్లు కొడతారు, వాళ్ళకి ప్రోటోకాల్ ఇస్తారు, వాళ్ళకి బందోబస్తు ఇస్తారు, ప్రజల మీద కేసులు పెడతా ఉంటారు. ఇది కరెక్ట్ కాదు. పైగా అసలు
ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందో ఒక్క మాటలో చెప్తానండి. ఇప్పుడు వీళ్ళు సమ్మె చేస్తే చేశారు, మేము తాత్కాలిక డ్రైవర్లతో బస్సులు నడుపుకుంటామంటే కార్మికులను బ్లాక్మెయిల్ చేసేసుకున్నారా మీరు? సో దీని ఫలితంగానే ఇలా ముగ్గురు కార్మికులు బలిదానం చేసుకోబోయారు. ఒక అతనైతే బలిదానం అయ్యారు. ఒక దురదృష్టకరం. దీని మీద మీ కామెంట్ కూడా జత చేయండి. థ్యాంక్ యూ.